పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపముగా పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాల్లోని క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా శాంతియుత ర్యాలీని చేశారు. ఈ శాంతియుత ర్యాలీ పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్లకార్డులు పట్టుకొని ప్రవీణ్ పగడాల కుటుంబానికి శాంతి సమాధానము కలగాలని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ కాపరులు కె ఎలీషా మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల జీవితం సామాన్యమైనది కాదని, నిరంతరం దేవుని సేవలో క్రైస్తవుల కొరకు పాటుపడ్డారని, ఎప్పుడూ భద్రత కోసం చూడకుండా ఒంటరిగానే తిరిగేవాడని, ఆయన సంఘం పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల అని అన్నారు. ఆయన మృతి పట్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని అన్నారు. ఈ ప్రభుత్వం పట్ల మాకు ఎంతో నమ్మకం ఉందని, ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు అలాగే నారా లోకేష్ స్పందించారని, ఏ విషయంపై పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ఈ విషయంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ శాంతియుత ర్యాలీలో పలు క్రైస్తవ సంఘ కాపరులు ఏ ఎలీషా, డి విక్టర్ శామ్యూల్, సికే సింగ్, జి ప్రకాష్, బి ప్రేమ్ ప్రసన్న, కె డానియల్, సత్యనారాయణ, బాబీ, కరుణ్ రాజ్, పాస్టర్ పి థామస్, క్రైస్తవులు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు మహారాజ్కి న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, పాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, న్యాయం కోసం పోరాడుదాం, క్రైస్తవుల ఐక్యత. సందర్భంలో వారి యొక్క మరణం అంతగానో క్రైస్తవ లోకానికి తీరని నష్టం. అయితే వారు మరణించుండొచ్చు కానీ వారు మిగిల్చినటువంటి సిద్ధాంతాలు ఎప్పటికీ కూడా మిగిలి ఉన్నాయి. ఈనాడు ఇక్కడ చేరినటువంటి క్రైస్తవ ప్రజానీకం పగడాల కోసం ఎంతగా మనము ఆక్రందిస్తున్నాము. ఆయన విడిచిపెట్టేటువంటి సిద్ధాంతాల కొనసాగింపు కోసం ఆయన అడుగుజాలలో కూడా మనం నడిచుట అది ఎంతైనా సంరక్షకరమని మనం చేస్తున్నాము. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పేదవారిని పోషించాడు, అనేకమైనటువంటి నిరాశ్రమైనటువంటి వారికి ఆశ్రయం కల్పించాడు. ఎంతగానో సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తి. అదే రీతిగా క్రైస్తవ అంతేని అనేకులకు సహాయం చేసేటువంటి ఆపణ హస్తాలు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాయి. క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘ విశ్వాసులందరూ కలిపి ఈ దినం మేము ఐక్య ర్యాలీ చేయటం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రవీణ్ గారి యొక్క అయినప్పటికీ మా రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద కూడా సంపూర్ణమైన నమ్మకం ఉంది. కనుక వారు మంచి మనస్సుతో సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించి నిజమైన విషయాలు ఏంటో, ఆయన మృతి పట్ల కారణాలు ఏంటో తెలియచేసి దోషులైన వారికి తగిన శిక్ష విధించి క్రైస్తవ లోకం పట్ల న్యాయం చేకూర్చాలని మేము మనసారా నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా స్పందించి వారు విషయాలు బయలుపరిచారు. అయితే మా డిప్యూటీ సీఎం గారు ఇంతవరకు స్పందించలేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం మంచిదని మాకు తెలుసు. ఆయన మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఆయన కూడా ఒక మాట మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారుగా, డిప్యూటీ సీఎం గారుగా తెలియచేయవలసిన బాధ్యత ఆయన కూడా ఉందని ఈ మీడియా పక్షాన మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.